సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసే పని మరీ చేయడం లేదా పై అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం అందించడం, అదేవిధంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయ గురువు ఎక్కువగా ఖర్చు పెట్టించడం లేదా మెంటల్ స్ట్రెస్ రావడం ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే జన్మరాశిలో రవి వీరికి బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో కేతువు ఉన్నారు. కొన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం ఎంతైనా చెప్పదగిన విషయం. చిన్న చిన్న విషయాలు కూడా సూక్ష్మంగా ఆలోచించి మనస్పర్ధలు రావడం అనేది సహజంగా ఈ మధ్య చూస్తున్నాం. అయితే ఈ రాశివారి మటుకి ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. అది కొంతవరకు బలంగానే ఉంది. అయితే వచ్చిన ధనాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడమో లేదా తర్వాత సేవింగ్స్ చేద్దాం అనుకోవడం ఇటువంటివి చేస్తారు. ఇంట్రెస్ట్కి ఎవరికి ఇవ్వకుండా వచ్చిన ధనాన్ని శుభ్రంగా సేవింగ్ చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల కోసం కష్టపడే వారికి విద్యా బుద్ధుల కోసం మీరు ఎంత శ్రమిస్తున్నారో అది వారికి తెలియదు. మీరు ఎంత కష్టపడినప్పటికీ మీరు ఇంత కష్టపడ్డారు మాకు ఏం చేశారు అనే సంతానం కూడా ఎదిరించడం, సంతానంతో భేదాలు రావడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దానివల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర విద్యకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అయితే మన ఏదైతే కోరుకున్న సబ్జెక్ట్ కాకుండా ఇంకో దానికి మారడం, అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటి జరిగే ఆలోచనలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారని, చుట్టాలు చెప్పారని మనం ఇలా వెళ్దాం అలా వెళ్దాం కాదు. మీకు ఏది నచ్చితే అది పెద్దవాళ్ళతో మాట్లాడి దానికే వెళ్ళండి. అంతే తప్పితే కానీ ఒక సొంత నిర్ణయాలు కాకుండా ఎవరో చెప్పని వెళ్ళడం వల్ల మళ్ళీ వెనక్కి రావడం, దానివల్ల టైం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే గ్రహతులు గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పొచ్చు. అష్టమ శని నడుస్తుంది. అదేవిధంగా దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అన్న ఆలోచనతో ఉంటారు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. మనం 10 మందికి ఉపయోగపడడం, మనకి ఎవరు ఉపయోగపడలేదే, మనకి ఎవరు సహాయ సహకారాలు చేయలేదే అన్న ఆలోచన ఉంటుంది. ఎవరు ఎటువంటి సహాయ సహకారాలు చేయరు. మీకు మీరుగానే వెళ్ళాలి, మీకు మీరుగానే ఎదగాలి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చి అది బాగుందా లేదా అనేది భగవత్ సంకల్పం. కానీ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. అది భవిష్యత్ కార్యాచరణ చక్కగా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పవచ్చు. అదేవిధంగా యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆదిత్య హృదయం పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in